బావగారు మామర్ది? అందరికి పేరుతో పాటు వెనకాల ఒక తొగ తగిలించారు. అసలు మేనమామ నా పేరు బోడికి వదిలేశారే. అందరూ పెద్ద చదువులు చదివారుగా, పక్కన డిగ్రీలు వేసాం. మరి నువ్వు 10వ క్లాసే కదా పాస్ అయ్యావు. డాక్టర్ అయితేనేమో డిఆర్ వేయించారు, ఇంజనీర్ అయితేనేమో ఈఆర్ వేయించారు, ప్రింటింగ్ చేసుకున్న గవర్రాజ్ బాబు కూడా ప్రెస్ అని దర్జాగా పేరేయించారు. వ్యవసాయం కూడా పనే కదా, ఫార్మర్ అనేస్తే తప్పేంటి? ఫార్మర్ నేస్తే నవ్వుతారు బామ్మర్ది. నవ్వితే చెప్పు తెగిపోద్ది. కృష్ణరాజు ఫార్మర్ అని పడితే తస్తది అదిరిపోతంతే. నెలకి మనం కూడా 1,00,000 సంపాదిస్తున్నాం. ఇంకెవరికైనా రిటైర్మెంట్ ఉంటది, ఈ ఒక్క పనికి రిటైర్మెంట్ లేనిది. ఈ దేశం బతుకుతున్నది వ్యవసాయం మీదే అని అందరం మర్చిపోయినట్టున్నాం. వ్యవసాయం నాకు ఆశే కదా. పండించడాన్ని ఇష్టపడు. నాగలి పట్టినోడే నారాయణుడు. రైతుని చేయకు నిర్లక్ష్యం. మన దేశంలో వ్యవసాయమే ఇండియాకి వెన్నెముకని చెప్తూ ముందు కనిపించకుండా వెనకే దోసి పాడేశారు. ఇది అర్థం చేసుకోకుండా మనం బతుకుతున్నాం. కొంతమందికి ఇది అర్థమై ఐటీ జాబ్ వదిలేసి వ్యవసాయానికి వస్తే బతకడం చేతకాని వాడిని చూసి నవ్వుతున్నారు. కొంతమంది అయితే వ్యవసాయం చేసేవాడికి పిల్లనే ఇవ్వకూడదని పట్టుబడుతున్నారు. దేశాల్లో చదువుకున్న వాడు కూడా వ్యవసాయం చేస్తున్నారు. కానీ ఇండియాలో మాత్రం చదువుకున్నవాడు వ్యవసాయం చేయకూడదు, చదువుకునే వాడు మాత్రమే వ్యవసాయం చేయాలనేది తలరాత అయిపోయింది.